మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో కొంతసేపు దేవుని వాక్యం చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరితోనా ఫోన్ మాట్లాడు, చక్కగా ఎవరితోనా అలా నిన్ను ఒకవేళ నీకు శుభాకాంక్షలు తెలియజేస్తే దాన్ని తీసుకో, వాళ్ళతో సంతోషించు, లేదా కేక్ కట్ చేయి. కానీ ఆ మొదటి గంట, ఆ మొదటి సమయం దేవుడిదే కదా. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంతో కూడా దేవుని మహిమపరచాలి. ఎప్పుడు నువ్వు దేవునికి అలా ఇచ్చావో అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదింతాడు. అంతేనండి. ఒక్క రొట్టె ఇచ్చిందండి, 3.5 ఏళ్ల పాటు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అంతే, లోటు రాలేదండి, లోటు కలగలేదండి. ఆ తర్వాత అంట సారేపతులో ఉన్న విధవరాలు కొడుకు చచ్చిపోయాడంట. దైవజనుడు ఆ కొడుకుని మరలా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కార్యాన్ని ఎప్పుడైతే మనం ఒక మంచి ఆలోచనతో చేయగలుగుతామో అప్పుడు దేవుడు మన పని చేస్తాడు. ఈరోజు మనం దేవుని కోసం ప్రతి విషయానికి కూడా నేను దేవుని కొరకు ఏం చేయగలను? పొద్దున లెగుస్తావా, లెగ్గానే ఫోన్ ఎత్తడం, లెగ్గానే ఫోన్ మాట్లాడుకోవడం, లెగడమే ఏయో లోక సంబంధమైన కాకుండా దేవునితో గడపండి. నువ్వేదైనా ఉద్యోగంలోకి వెళ్తున్నావు, ముందు దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. ప్రభా, ఈ ఉద్యోగంలోకి నేను వెళ్తున్నాను ప్రభా, ఈ ఉద్యోగం మంచిగా సాగడానికి నాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పెళ్ళయింది, మొదటి సమయం, మొదటి రోజు ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా జీవితం, నా కుటుంబ జీవితం నేను ప్రారంభిస్తున్నాను ప్రభా, నా కుటుంబ జీవితంలో నీ కాపుదల దయచేయండి అని. అవి చేయట్లేదండి. ఒక రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ రూమ్లో ఈ పనికిమాల వాళ్ళందరూ కూర్చొని బ్రాందీ సీసాలన్నీ తాగుతూ, ఆ సీసాల మధ్యలో ఈడు కూడా ఉండి అది తాగి గొడవలు. అలా కాదు దేవుని పిల్లారా, మనం లోకానికి వేరే జీవించాలి, లోకానికి వేరే ప్రత్యేకమైన జీవితం జీవించాలి. నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి మంచి మేలు ఎంతో శ్రేష్టమైంది. దేవుడు నీకు ఇచ్చేది చాలా విలువైంది, గౌరవప్రదమైంది, ఎంతో గంభీరమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో తెచ్చేది. అందుకని ప్రతి విషయానికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి. ఒకసారి చెల్లించండి. స్తోత్రం. ప్రతి విషయానికి మనం ఇలా కృతజ్ఞతలు చెల్లిస్తాం కదండి, ఆ కృతజ్ఞతలు చెల్లించడాన్ని బట్టి వచ్చే దీవెన, ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభువా, నాకు కనీసం ఎక్కడికి వెళ్ళడానికి ఒక మంచి వాహనం కూడా లేదు నాయన, ఒక సైకిల్ ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడంట.
సైకిల్ ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఆయన మన యోసేపు ఉన్నాడు కదా, యోసేపు లాంటి ఒక అబ్బాయి ఎదురుగా ఉంటే, అబ్బాయి నీకు సైకిల్ ఉందా అని అడిగాడండి. అంటే నాకు సైకిల్ లేదండి అన్నాడండి. యోసేపు ఈ సైకిల్ పట్టుకెళ్ళిపోయాని ఇచ్చాడండి. పడితే ఈ అబ్బాయి సైకిల్ తీసుకుని వెళ్ళి ఒక రోజు తొక్కి రెండో రోజు ఇంట్లో పెట్టేయడంట. నెల రోజుల నుంచి చూస్తున్నాడు, సైకిల్ అలాగే ఉంటుంది, సైకిల్ అలాగే ఉంటుంది. అప్పుడు కేకేసి, ఏమో యోసేపు సైకిల్ ఇచ్చాను కదా, తొక్కు నడిచి వెళ్తున్నావు, తొక్కు వెళ్ళచ్చు కదా సైకిల్ అన్నాడంట. అంటే గొప్ప సైకిల్ ఇచ్చారులేండి, అతమానం చేయని ఊడిపోతుంది ఏదో సైకిల్ అదిని, రిమ్మేమో బెండ్ ఉంది, టైర్లు ఏమో అరిగిపోయి ఉన్నాయి, ఎఫ్ఆర్ సైకిల్ తీసుకొచ్చి నీకు ఇస్తాడు యోసేపు, డొక్కుదే ఇస్తాడు. అన్ని అవలక్షణాలు ఉన్నాయండి. అదేంటయ్యా, నేను నిన్న మొన్నటి దాకా వాడుకున్న సైకిల్ అది పక్కన పెట్టాను, తొక్కుంటాకి ఇబ్బంది ఏముంది, నడిచెల్లి కంటే డొక్కు సైకిల్ గిక్ సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు. అదో సైకిల్ అది రండి, దైద్రగూడ సైకిల్ అది, ఎంత దైద్రగూడ సైకిల్ అండి చెప్పలేనండి బాబా అన్నాడు. సరే నువ్వు పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ పాస్టర్ గారు రోజు అటు ఇటు నడిచి వెళ్ళడం చూసాడంట. ఎవరు? ఈయన చూసి, యోసేపు వెళ్ళరావయ్యా అన్నాడండి. ఆ సైకిల్ నువ్వు వాడతావా? నేను వాడనండి, తుప్పటిపోయిన డొక్కు సైకిల్ అది. ఆ పాస్టర్ గారు నడిచి తిరుగుతున్నాడు, ఆయన అడుగుదామా ఇచ్చేద్దామా, ఫోన్లో ఎందుకు అవి ఉపయోగించుకుంటాడు కదా అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారిని కేకేసి, పాస్టర్ గారు ఏమనుకోకండి, నా దగ్గర పాస్ సైకిల్ ఉంది, మీరు వాడుకుంటారండి అన్నాడంట. అంటే వద్దండి, పర్లేదండి, వద్దులేండి. కాదండి వాడుకోండి, నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, మీరు వాడుకున్నంతకాలం వాడుకోండి అన్నాడంట. నేను అమ్మితే ఎంతో రావు, పోలే మీకు ఉపయోగపడుతుంది వాడుకోండి అన్నాడు. అని ఒక 50 రూపాయలు ఇచ్చి, టైర్ కూడా ప్యాచ్ పడిపోయిందట, అదేమో శుభ్రంగా వేయించుకోండి అని చెప్పేసి 50 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకొని సైకిల్ ఇచ్చి పంపించాడంట. ఈయన సైకిల్ పట్టుకుని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా ఒక బొడ్డోడు తీసుకొని శుభ్రంగా సైకిల్ అంతా శుభ్రంగా తుడిచేసుకొని ఆయిల్ కూడా తీసుకొని శుభ్రంగా రాసేసి సైకిల్ షాపు తీసుకెళ్ళి ప్యాచ్ చేయించేసుకుని శుభ్రంగా బెల్ల కొట్టుకుంటూ సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడంట. వీడికేం పనికి రాలేదు ఈ సైకిల్, ఆయనకేం పనికి వచ్చింది. అప్పుడు కేకేసాడంట పాస్టర్ గారిని, పాస్టర్ గారు సైకిల్ బాగు చేయించుకున్నారా, ఎంత పెట్టుబడి అయిందండి అన్నాడంట. లేదండి చాలా తక్కువ అయింది, ఒక 120 రూపాయలు ఎంత అయింది, మీరు 50 రూపాయలు ఇచ్చారు కదా దానికి 70 రూపాయలు. అయ్యా ఏమనుకోకండి, ఇదిగో ఈ 70 రూపాయలు కూడా మీరు ఉంచుకోండి, మీరు దేవుని పని చేసేవాళ్ళు, మీరు వాడుకోండి అయ్యా శుభ్రంగా. అంటే అస్తమానం టింగు 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 అని బెల్లకొడతాడంట. ఆ ఇంటికి వచ్చేసరికి ఏంటి, సైకిల్ ఇచ్చినందుకు మీ కృతజ్ఞత అన్నట్టుగా టింగు 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 అని కొడతాడంట. అప్పుడు ఎవరు గుర్తొస్తా ఉంటారు నాకు ఎక్కువ? యోసేపు గుర్తొస్తా ఉంటాడు. యోసేపు ఏమో ఆ సైకిల్ ఇస్తే వాడుకోలేదు, అతనేమో అది చాలా విలువగా వాడుకుంటున్నాడు. వాడుకుంటూ ఒకసారి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే, ప్రార్థన పెట్టుకున్నాం, మా పాస్టర్ గారు వస్తారు సాయంత్రం, మీరు కూడా రండి అయ్యా భోంచేది కానీ అంత ముద్ద అని చెప్పి అంటే చిన్న పాస్టర్ గారు వచ్చాడంట. వచ్చి సాక్ష్యం చెప్తున్నాడంట, నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విన్నాడో, దేవుడు ఒకరోజు ఈయన అయ్యగారు ఇలా వెళ్ళిపోతుంటే నన్ను కేకేసి సైకిల్ వాడుకోమని చెప్పి సైకిల్ ఇచ్చారు. ఆ సైకిల్ ఈరోజు ఎంతో పరిచర్యకు ఉపయోగపడుతుంది. నేను ఎంతో ప్రాంతాలు వెళ్తున్నాను, ఇంచుమించు 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కూడా ఈ సైకిల్ మీద వెళ్తున్నాను, చక్కగా సైకిల్ పనిచేస్తుంది అని చెప్పి ఆ కృతజ్ఞత కూడికలో అతను చెప్తున్నాడంట. ఇతనికి ఎంత సంతోషం వచ్చిందనంట. నేను ఇచ్చింది 200 రూపాయలు 300 రూపాయలు ఉంటుంది సైకిల్, కానీ ఎంత గణపరిచాడు. ఆ సైకిల్ వేసుకుని తిరుగుతున్నాడంట. ఈయన బండి కొనుక్కున్నాడంట. ప్రార్థన అయిపోయిన తర్వాత రోజు కేకేసి, ఏమండి ఇదిగో నా సైకిల్ అమ్మేసుకుని ఎవరికైనా ఇచ్చేసుకుని ఇదిగో నీ సైకిల్ పట్టుకెళ్ళి. ఏమండి, ఒక వస్తువు మనకి ఎవరైనా ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి చెప్పే థ్యాంక్స్ ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది చూసారా, దానికి వాళ్ళు ఏమవుతారంటే సరే మనం చెప్పే విధానాన్ని బట్టి మళ్ళీ మనం వాళ్ళు సాయం చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు యోసేపుకు మళ్ళీ నేను సైకిల్ ఇస్తానా, పాస్టర్ గారి సైకిల్ ఇస్తానా? చెప్పండి, ఎందుకు? ఆ ఇచ్చిన దాన్ని విలువగా చూడలేదు యోసేపు.
అలాగే దేవుడు మన జీవితంలో చేసిన దానికి మనం థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. అది ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. నీకు ఇచ్చిన ఉద్యోగం ఉందా? దాని విషయంలో ఏం చేయాలి? పిల్లలు ఉన్నారా? భర్త ఉన్నాడా? భార్య ఉందా? నీకేదో కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చాడా దేవుడు? మంచి వాహనం ఇచ్చాడా? కారు ఇచ్చాడా? మనవలు ఇచ్చాడా? మనవరాళ్ళని ఇచ్చాడా? వీటన్నిటిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన, నువ్వు నాకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలంటే దేవుడు మహా సంతోషపడిపోతాడంట. అందుకన్నాడు ప్రతి విషయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు మళ్ళీ పొందుకుంటాం. అందుచేత మనం ఎప్పుడైతే ఆ థ్యాంక్స్ ఉంటుందో, ఆ కృతజ్ఞత ఉంటుంది చూసారా, ఆ కృతజ్ఞతే దేవుని కోసం మనం నడవడం. నేను చెప్పేది ఏంటంటే, మనుషులు చూస్తారో చూడకపోతారు, కానీ దేవుడు మాత్రం నీ ప్రతి పనిని చూస్తున్నాడు. నువ్వు పడే కష్టాన్ని చూస్తున్నాడు. నువ్వు రహస్యమందు గదిలో చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. రహస్యమందు నీ దేవుడు, నువ్వు గదిలో చేసే ప్రార్థన వింటున్నాడు దేవుడు. అందుకని నా పని దేవుడు చూస్తాడో, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. చెప్తాను, దేవుని పని చేయండి, అప్పుడు ఆయన మీ పని చేస్తాడు. అందుకని మీరు కృప పొందాలనుకుంటున్నారా? దీవించబడాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలి తెలుసా? మీరు అందరూ చెప్పాలి, చెప్పండి. దేవుని పని మీరు చేస్తారా? చేయండి. మీ పని దేవుడు చేస్తాడు. మీ పని దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడండి. నేను ఊరికే మాట చెప్పట్లే మీకు. మీరు ముందు దేవుడు పని చేయండి. ఏం చేయగలను దేవుడి కోసం? నేనేం మానేసాను దేవుడి కోసం చేయడం? చేయండి. మీరు ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి, ప్రభువా నేను 10 మందికి సువార్త చెప్తానని. ఇంతకుముందు చెప్పేవారేమో, మానేస్తారేమో, చెప్పండి సువార్త. ఇంతకుముందు దేవుడి కోసం ఒకవేళ పొద్దున్నే వచ్చి పరిచర్లో ఉన్నారేమో, ఉండండి. లేకపోతే దైవ సేవకుడు వెళ్తున్న ప్రతి ప్రాంతానికి వచ్చేవారేమో, రండి. ఎవరెవరితోనో బలపరిచి వాళ్ళని దేవుని దగ్గర నడిపించేవారేమో, నడిపించండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి, నేను ఒకప్పుడు ఏం చేసేదాన్ని ఇప్పుడు చేయలేకపోతున్నానని. ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరే. ఒకప్పుడు నేను దేవుని కోసం ఎంత ఎలా ఉండేవాడిని, ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఒకప్పుడు నేను ఎంతగా దేవుని కోసం ప్రయాసపడేదాన్ని. ఒకవేళ నువ్వు పడలేని వాడు అనుకో, ఈ రోజు నుంచి దేవుని కోసం నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి. నీ వంతుగా నువ్వు దేవుని కోసం కష్టపడాలి. ఎన్నో వాటి కోసం మనం కష్టపడుతున్నాం కదండి. దేవుని కోసం ఎందుకు కొంత సమయాన్ని మనం ఇవ్వకూడదు? దేవుని పని కోసం ఎందుకు మనం ప్రయాసపడకూడదు? అక్కర్లేని ఎన్నో విషయాల్లో మనం ప్రయాసపడతాం. అప్పుడు మీ పని చేస్తాడు దేవుడు. దేవుని కోసం పరిగెట్టండి. మీకోసం దేవదూతలు పరుగులు పెట్టుకుంటూ వస్తారు. మనం దేవుని కోసం ఒక్క అడుగేస్తానంటే దేవుడు 100 కాదు 1000 అడుగులు వేసుకొస్తాడు దేవుడు మన కోసం. వస్తాడు. ఆ ఒక్క అడుగు నువ్వు వేయాలి, ఆ ఒక్కటి నువ్వు చేయాలి దేవుడి కోసం. ఆమేన్. నేను ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను, మీరు మనసులో పెట్టుకోండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధికి క్రమంగా సమయానికి రావాలి. దేవుని సన్నిధికి క్రమంగా రావాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రార్థనలో క్రమంగా కూర్చోవాలి. దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. నువ్వు ఖచ్చితంగా కృపను పొందుకుంటావు, సహాయాన్ని పొందుకుంటూ ఉంటావు. ఎన్నాళ్ళైనా
నీ మొండితనంతో నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకోబోతున్నావేమో. అలా కాకుండా దేవుడు ఇక్కడ ఒక ఫార్ములా మాట్లాడుతున్నాడు. ఆ ఫార్ములా ఏంటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అదే ఫార్ములా నేను కూడా మాట్లాడుతున్నాను ఇప్పుడు. దేవుని పని చేయండి, అప్పుడు దేవుడు నీ పని చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు మీరు దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేస్తాడు. అలా ఎంతోమంది దేవుని పని చేశారో దేవుడు వాళ్ళ పక్షంగా కృపను అనుగ్రహించాడు. 3.5 ఏళ్ల పాటు ఎంత 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 3.5 ఏళ్ల పాటు ఎంత కృప అండి, ఎంత కృప చెప్పండి. 3.5 ఏళ్ల పాటు దేవుడు ఆ ఇంటిని దీవిస్తూనే వచ్చాడు. అంతేకాదు, ఆ ఇంటి మీద దేవుని కృప ఉంది. ఒక చిన్న కార్యం, ఒక చిన్న పని ఆమె దేవుని కోసం చెయ్యగలిగితే, ఈరోజు మనకి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం కూడా ఎంతో కొంత దేవుని కోసం నిలబడాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. మనం కొద్దిగా పని చేసినా, ఎక్కువ పని చేసినా ఒకటి, మీరు నల్ల కళ్ళద్దరు పెట్టుకుంటారు కదా, మనం కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటాం కదా. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బండి నడిపామనుకోండి, ఇబ్బంది ఉండదా? మనకి కూలింగ్ గ్లాస్ ఉంటుంది కదా, భయంకరమైన ఎండ కదా ఇక్కడ. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బండి నడిపామనుకోండి, ఒక్కసారిగా బాడీ చాలా ప్రశాంతం అయిపోద్ది. నాకు తెలియక అడుగుతాను, ఎండ తగ్గిపోద్దా కూలింగ్ గ్లాస్కి? ఏమవుతుంది? ఎండ తగ్గిపోద్దా కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే? లేకపోతే మానసికంగా ఎండ తగ్గిపోయింది అనే ఒక ఫీలింగ్ కలుగుతుందా? కదండి, అవునా కాదంటారా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? అర్థమైతే వెళ్ళానండి. ఓకే, మీకు అర్థమైంది. ఫీలింగే కదండి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, ఇంటికాడ రావడమే బయలుదేరు, అయ్యి బాబోయ్ చర్చిలో ఎలా ఉండాలో బాబోయ్, అయ్యి బాబోయ్ అనుకుని వచ్చి వాళ్ళు ఉంటారు సరా. పాప వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా బాధపడుతూ ఉంటారు. రావడమే, ఇంటికైనా బయలుదేరడమే, అయ్యి బాబోయ్ ఇక్కడ ఎంత గుమ్మాయించేస్తుంది, ఏసీ వేసుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంది, చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటుందో ఏంటో, సైకలాజికల్గా ఒక ఫీలింగు. ఏంటది? అక్కడ ఏదో మహా అగ్ని కురిసేస్తుందని వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? అయ్యి బాబోయ్ 43 ఉంటుందంటారా, 47 ఉంటుందంటారా, 76 ఉంటుందంటారా? ఉన్నది కూడా పెంచేసుకుంటూ ఉంటాం మనం. అసలు ఇక్కడ ఎండగా ఉందో చెప్పండి, కూల్గా లేదు మనకి, చల్లని అనండి, ఒకసారి అనండి పక్కలతో, భలేగా ఉంది కదా అనండి పక్కలతో. చల్లని కూల్ కాదు, మన నవరత్నాలు రాసుకురావాలి. నేను అన్ని ప్యాకెట్లు ఎక్కడ తేగలను అండి? భలే ఉంది కదా ఇవాళ వాతావరణం అనండి పక్కలతో. నవ్వుతా కాదు, మేము మైండ్లోకి తెచ్చుకోవాలి. ఎలాగా? భలే ఉందిరా, అప్పుడు మీకు బాగుంటుంది. అంతేగాని రావడమే తెలియగడుతాను. మీరు డైరెక్ట్ ఏసీయా, పుట్టడం ఏసీయా? మరీ అంత విడ్డూరం పనికిరాదండి. మరీ జనాలకి మరీ అంత విడ్డూరాలు పనికిరావు. ఏదో మహా అయితే 4-5 ఏళ్ళు అయి ఉంటుంది మీరు ఏసీలు కొని, అంతకుమించి ఏమైనా ఓడబడి చేశారు. మనం మహా అయితే ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుంది. నేను ఏసీ, మా ఇంట్లో ఏసీలు రెండు గదులు ఉంటాయి. ఏసీలు హాల్లో కూర్చుని ఉంటాను. వీళ్ళందరూ నా మీద కక్షతో చూస్తుంటారు, నీకన్నా వేడొచ్చేస్తుంటే హాల్లో కూర్చుని ఉంటాను. అంటే నాకేదో పైత్యం అయి తేడా వచ్చి కాదు. అంటే నేను గంటల తర్వాత మీటింగ్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఏసీలో కూర్చొని చల్లని కోల్ అన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి వాల్ అని ఆడాలి. అందుకే నేను ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. మనం పని ముఖ్యం, మొదటే ఫీల్ అయిపోవాలి. నువ్వు
బస్సు ఎక్కే ముందు బస్సు పక్కన కిటికీలో కూర్చొని తలకాయ పెట్టుకొని ఊగుతుంటే నిద్ర వస్తుంటే ఉంటుందే, అబ్బాలేగా ఉంటుంది అనుకున్నావు అనుకో, బస్సు నీకు పరలోకంలో ఉంటుంది. ఎక్కే ముందే పొగ అనుకుని ఎక్కేవనుకో బస్సు, నువ్వు బస్సులోనే చచ్చిపోతావు బీపీ వచ్చి. అందుకని మొదట సైకలాజికల్గా నువ్వేమవ్వాలి, సెట్ అయిపోవాలి. ఆరాధనకు వచ్చేటప్పుడే హల్లెలూయా. చూసారా వాతావరణం ఒకసారి చల్లబడింది, వాతావరణం ఒకసారి చల్లబడిపోయింది. చూసారా చక్కటి గాలి హత్తుంది, యేసు రక్తమే చేయం. హల్లెలూయా. ఏంటి ఎందుకు అంత కన్నీరు? దేవునికి స్తోత్రం. ఏమనుకుంటారో చెప్పాలి. అంత చర్చ్ అంతా ఎలా ఉంది? నిజంగా చెప్పండారా? బాగా చెప్పండి. చల్లగా ఉందా? చల్లగానే ఉంది. బయటికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది ఏడుగా ఉందా లేదు. మామూలుగా లేదు, అట్ల పెనంలా ఉంది బయట. యేసు రక్తవిజయం. లోపల చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. మీకు అందరికీ కళ్ళద్దాలు పెడుతున్నాను నేను. మీ అందరికీ కళ్ళద్దాలు పెడుతున్నాను, యేసు రక్తమే చేయం. మీకు ఆ కళ్ళద్దాలు పెట్టుకోగానే ఒకసారి అంతా వాతావరణం అంతా మారిపోయింది. అది భలే ఉంటుందండి ఆ ఫీలింగ్. ఇంటికి వెళ్ళి పెట్టుకుని చూసుకోండి. ఇలా పెట్టుకోగానే సాయంత్రం ఆరైపోయినట్టు అనిపిస్తుంది. తీగానే బగ 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 పెట్టగానే మళ్ళీ ఆరైపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ మానసికంగా మనసులో ఉన్న ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నేను చెయ్యగలను అనుకుంటే నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు. నీ మనసులో చెయ్యలేను అనుకుంటే చిన్న పని కూడా నువ్వు చేయలేవు. అది చెప్పడానికి ఇంత సోది చెప్పాను మీకు. నేను చెయ్యగలను అనుకుంటే ఎంత మండు టెండలో కూడా నువ్వు దేవుడి కోసం పరిగెట్టగలవు. ఏమవదో చెయ్యగలము. స్తోత్రం. ఈ బలహీనతలో కూడా నేను దేవుని పని చేయగలను. ఈ కరువులో కూడా నేను దేవుని పని చేయగలను. ఈ నిస్సత్తులో కూడా నేను దేవుని కోసం వాడబడగలను. ఏ జ్ఞానము లేకపోయినా నేను దేవుని కోసం చేయగలను, నిలబడగలను. నా దేవుని కొరకు గొప్ప కార్యాలు మొదలు పెడతాను, దాన్ని నేను పూర్తి చేస్తాను. నా దేవుని కొరకు ఒక అద్భుతమైన ఖడ్గము అవని వాడబడతాను. నా దేవుని కొరకు ఒక అశ్వంలా పరిగెడతాను. నా దేవుని కొరకు ఒక సాత్వికమైన దీన మనస్సు కలిగిన వ్యక్తిగా నేను మారిపోతాను. నా దేవుని కొరకు నేను ఒక అద్భుతమైన పక్షిరాజు వలె పైపైకి ఎగరగలుగుతాను. ఆమేన్. మానసికంగా నీ మనస్సును స్థిరపరుచుకోగలగాలి. మానసికంగా నీ మనస్సును స్థిరపరుచుకోగలగాలి. నువ్వు దేవుని పని చేయడానికి నీకేం అక్కర్లా, నీకే క్వాలిఫికేషన్ అక్కర్లా. మనస్ఫూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచి నేను నా దేవుని కోసం నిలబడగలను, చేయగలను. చేయండి. మరో రోజు నుంచి మొదలవుతుంది నీ జీవితంలో మరో సువర్ణ అధ్యాయం. ఆమె ఆ రోజు చేసింది దేవుడి కోసం ఆ పని, అంతే. నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది ఆవిడికి. తిరగే చేతులు లాగేస్తున్నాయంట, తిరగలేకపోతుందంట. అట్లు అంత సర్వసమృద్ధి కదా. నీకు కూడా సమృద్ధి కావాలా? అక్కలేదా? కావాలని చెప్పండి గట్టిగా. కావాలా? అయితే దేవుని పని చేయండి. స్తోత్రం. మీకు బలం కావాలా? అయితే దేవుని పని చేయండి. మీకు ఆరోగ్యం కావాలా? అయితే దేవుని పని చేయండి. మీరు అనేకులు ఎదుట ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలనుకుంటారా? అయితే దేవుని పని చేయండి. ప్రభా నేను చేస్తాను ప్రభా పని, నేనున్నాను ప్రభా. యెషయాలాగా మీరు ఏమనాలి? నేనున్నాను, నన్ను వాడుకో. ఎలా వాడుకుంటావు ప్రభా? నేనున్నాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా. నీకోసం ఏ పనైనా, ఏ శాఖ అయినా, ఏ విభాగమైనా, ఏ అనుభవాలైనా సరే నేను పని చేస్తాను ప్రభా, నన్ను వాడుకో. నేను నీ పని చేయబోతున్నాను ఈరోజు నుంచి. స్తోత్రం. ఈరోజు నుంచి నీ పని చేయబోతున్నాను. చెప్పాలి చెయ్యెత్తి. ఈరోజు నుంచి నీ పని చేయబోతున్నాను. నేను ఈరోజు నుంచి నీ పని చేయబోతున్నాను. నీకోసం నిలబడబోతున్నాను. నేను నీ సన్నిధిలో ప్రార్థించబోతున్నాను. ప్రభా నేను నీ కోసం నిలబడబోతున్నానయ్యా. నువ్వు నిలబడు దేవుని కోసం. దేవుడు నీ పక్షముగా నిలబడును గాక.
దేవుడు నీ పక్షముగా అద్భుతము చేయునుగాక. దేవుడు నీ పక్షముగా ఆశ్చర్య కార్యాలు చేయునుగాక. అవును, మనం ఎప్పుడు దేవుని కోసం నిలబడ్డామో అప్పుడు దేవుడు మన కోసం తప్పకుండా నిలబడతాడు. యాకోబు చెప్తున్నాడు, ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు.